డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కూటమిలో కుంపటి రాజేయటానికి నిప్పు తయారైనట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ ఒక పెద్ద నిప్పు రాజేయటానికే అన్నట్టుగా పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. పైకి కనిపించటానికి ఏదో కాకినాడ సెజ్లో బీసీ రైతులకి, దళిత రైతులకి, వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని వాపోతున్నట్టుగాను, కేవీ రావు కూడా వీళ్ళకి ఎవరికి న్యాయం చేయకుండా మొత్తం అప్పనంగా 1000 కోట్లు సంపాదించినట్టుగాను, దీనిపైన మిగతా చాలా వాళ్ళు కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏదో పెద్ద లబ్ధి పొందుతున్నట్టుగాను, దీని అంతటి మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ రైతులకు, మత్స్యకారు రైతులకు కానీ, బీసీ రైతులకు కానీ వీళ్ళందరికీ న్యాయం జరగాలి అని యనమల రామకృష్ణుడు అడగటంలో తప్పే ఉంది అన్నట్టుగానే ఆ లేఖ కనిపిస్తూ ఉన్నప్పటికీ, మరి ఆ కర్ణాటి వెంకట్రావు చౌదరి ఎప్పుడయ్యాడో మనకు తెలియదు. చౌదరి అని పేరు పెట్టి మరి ఆయన లేఖలో కొంత ఆయన సంబోధించటం జరుగుతుంది. ఆ తర్వాత జిఎంఆర్ వైశ్య అనేది కూడా కొంచెం అందులోనే ముక్తాయింపు వేసినట్టుగా కనపడుతోంది. అంటే బిగ్ షాట్స్ అందరి దగ్గర నుంచి ఈ బీసీ రైతుల్ని, మత్స్యకార దళిత రైతుల్ని, వీళ్ళందరినీ కాపాడాలి అనేది ఆయన ఉద్దేశంగా కనపడుతుంది. కానీ ఇక్కడ అసలు ఆంతర్యం ఏమిటి అని అంటే, మనకేమీ దక్కనప్పుడు మనం ఏదో రకంగా ఇందులో కుంపటి రాజేస్తే మనకి ఏదన్నా దక్కే అవకాశం ఉంటుంది. నేను గతంలోనే చెప్పాను ఒక వీడియోలో, ఏకనాథ్ షిండే ఇక్కడ తయారు కాబోతూ ఉన్నాడు, అదున బీజేపీ ఇలాంటి ప్రయత్నాలన్నిటికీ తెర తీస్తుంది ఖచ్చితంగా అని అంటే, అప్పుడు అందరూ కలిసి నన్ను విభేదించటం జరిగింది. తెలుగుదేశం పార్టీలోనే అసంతృప్తిగా ఉన్న చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో ఒక రోజు డేంజర్గా తయారవుతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని మొత్తాన్ని ఇప్పుడు లోకేష్ తన చెప్పు చేతల్లో పెట్టుకోవటానికి, ఫ్యూచర్లో ఇక తాను లీడ్ చేయటానికి కావలసిన వ్యక్తులందరినీ దగ్గర చేర్చుకోవటానికి ఇలాంటి వ్యవహారాలే కనిపిస్తుంటే చాలామంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏదైనా చేయటానికి సిద్ధపడొచ్చేమో సూచనలు కనిపిస్తూ ఉన్నాయని ఆ రోజు చెబితే, ఈరోజు అది మొదలైపోయినట్టుగా కనిపిస్తోంది. లేకపోతే అదే పార్టీలో ఉండి ఆ సీఎంకి లేఖ రాయటం ఏంటండి? కాకపోతే అందులో ముక్తాయింపులు ఉన్నాయి, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి లాగా పైకి కనిపించటానికి ఒక రకంగాను, లోపల అంతరార్థం మరొక రకంగాను ఉండే విధంగా దీన్ని సమకూర్చి సమగ్రంగా రాయటం జరిగింది ఆ లేఖ. ఆ లేఖలో తమకున్న అసంతృప్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టి, వాళ్ళు ఈ అరబిందోకి 4000 కోట్ల రూపాయలకి కేవీ రావు భూములు అమ్మేసుకున్నాడు అని అంటే, మొన్న ఏదో ఈ కేవీ రావు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా ఆ భూములన్నిటికీ ఏదో 12 కోట్లు మాత్రమే విలువ కట్టారు అన్నట్టుగా కూడా కొంత ఆయన కంప్లైంట్లో కనపడింది. కాకపోతే కేవీ రావు అరబిందోకి ఎంత కమ్ముకున్నాడు, లేకపోతే ఈయనకి సెజ్ కట్టబెట్టిన తర్వాత ఈ సెజ్ భూముల్ని మరి జిఎంఆర్కి 100 కోట్లకు అమ్ముకున్నాడు అని యనమల రామకృష్ణుడు దాని మీద నొక్కి వక్కాణించటం, ఈ కేవీ రావుని ఏదో తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోబోతున్నట్టుగా కొంత సమాచారం కూడా కనపడతా ఉంది. దీన్ని అంతటినీ చెడగొట్టడానికా, లేకపోతే ఈ విషయంలో మనం దూరితే మనకి ఏదైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందా అని యనమల రామకృష్ణుడు ఆలోచించవచ్చు. ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరూ ఖాళీ కూర్చోరు. అసలు కేసీఆర్కి తను అనుకున్న పదవి కానీ, తను అనుకున్న పోస్టు కానీ ఇవ్వని కారణానికి, ఏదో డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన కారణానికి ఆయన తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయి అలిగి అసలు తెలంగాణ ఉద్యమాన్ని తానే సొంతగా భుజాన్ని వేసుకొని నడిపినట్టుగా నడిపి ఏకు మేకై కూర్చున్నాడు. మరొక పార్టీ పెట్టుకొని తెలుగుదేశం తెలంగాణలో అసలు అభివృద్ధి లేకుండా పోవటానికి, మొన్నటికి మొన్న ఇక అక్కడ పోటీ చేయటానికి కూడా దిక్కులేని పరిస్థితులు తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ కనీసం నాయకత్వం లేకుండా చేసేసాడు. కింద క్యాడర్ అయితే అప్పటి నుంచి ఉన్నది కానీ తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అవుతున్న క్యాడర్ కానీ ఉండటం మూలానే కదా మొన్న రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల్లో వీళ్ళు పోటీ చేయకుండా ఐడియల్గా ఉన్న కారణానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఇటు కాంగ్రెస్ పార్టీ వైపుగా చూసినట్టుగా కనపడింది.
మరి అలాంటిది ఇంకో కుంపటి డ్రా చేశారనుకోండి, ఏం జరుగుతుంది? అందున బీజేపీ కావలసిన దానికి ఆజ్యం పోస్తుంది. మంట గనగన మండటానికి ఖచ్చితంగా ఆజ్యం పోస్తుంది. ఆజ్యం పోయాలంటే నిప్పు ఒకటి ఉండాలి కదా! ఆ నిప్పు ఇలాగనే మొదలయ్యేది. వీళ్ళల్లో ఉన్న అసంతృప్తిని ఏదైనా చూసుకొని వాళ్ళు ఖచ్చితంగా మరొక రకంగానే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన ఎన్నికలన్నీ అయిపోయాయి. ఇంకా ఎన్నికలు కూడా దూరంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక బీహార్‌దైనా, యూపీదైనా, మొన్నంటే మహారాష్ట్రలోను, హర్యానాలోను మంచి మంత్రాంగం నడిపి వాళ్ళు ఆ రెండింటిని చేజిక్కించుకున్నారు. ఇక ఈ జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ పోయినా వాళ్ళకేం పెద్ద బాధ లేదు. ఇక ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి అవకాశాలన్నింటినీ చూస్తారు, తెరపైకి తీసుకురావటం మొదలు పెడతారు. దానికి గల కారణం ఏమిటి అనంటే, అమరావతికి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పిప్పించిన, అంటే అప్పు వాళ్లే తీర్చే విధంగాను మనకి గ్రాంట్ రూపంలోనే అందినప్పటికీ గాను పోలవరానికి ఇంకా పైసా విదిల్చలేదు. కేంద్రం నుంచి అవి వస్తాయి, ఇవి వస్తాయి అని ఈ 6 నెలలుగా ఊదరగొట్టు ఊకతంపుడు ఉపన్యాసాలు తప్ప ఎప్పుడుకొస్తాయి, అవి ఎప్పుడు ఇస్తారు అనేది ఖచ్చితంగా కూడా ఏం తేల్చలేదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్డు మేమే వేపిస్తాం, ఇక్కడ బీపీసీఎల్ మేమే తీసుకొచ్చి పెట్టిస్తాం, ఇక్కడ ఏమి 65,000 కోట్లు, 1,00,000 కోట్లు, అవి ఇవి అని అన్ని కోట్లలో, లక్షల కోట్లలో కనపడుతున్నాయి కాబట్టి, కానీ ఒక్కటి కూడా ఇంతవరకు మొదలు కాలేదు. సరే, ఈ 6 నెలల్లోనే నీకు కనపడిపోయిందా అని అనుకోవచ్చు. మరొక 6 నెలలు కూడా వేచి చూద్దాం. 6 నెలల్లోనే మొదలు పెట్టేసావే అని అంటే 6 నెలలు కూడా అయిపోవస్తున్నాయి. బీజేపీ మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేయడానికి వాళ్ళకి ఖాళీ కూడా దొరికింది. వాళ్ళకి కావాల్సిన ఎలక్షన్లు మొత్తం అయిపోయాయి. మరి మొన్న ఫడ్నవీస్ మహారాష్ట్రలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక అక్కడికి వెళ్ళినప్పటికీ గాను ఎంత దోస్తీగా ఉన్నా బీజేపీని నమ్మటానికి లేదు. వాళ్ళకి కొంచెం ఖాళీ దొరికింది అని అంటే వాళ్ళు ఏదో ఒక మంత్రాంగం రాస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే రకంగా కంటిన్యూ అవటం వాళ్ళకి ససేమిరా ఇష్టం లేదు. ఆ మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి లాగా తిలక చేతిలో ఉండేవాళ్ళు వాళ్ళకి కావాలి. లేదు, వాళ్ళు చెప్పినట్టు ఆడే కీలుబొమ్మ లాంటి వాళ్ళు కావాలి. తను సొంతగా పార్టీ పెట్టుకుని బీజేపీ రోడ్డు మ్యాప్ ఇస్తుందని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నాకు రోడ్డు మ్యాప్ ఇంకా రాలేదు అని కానీ, లేకపోతే సనాతన ధర్మం అంటే ఈ మతతత్వ ఈ వీటన్నిటిని దక్షిణ భారతదేశంలో కూడా తాను భుజస్కంధాల మీద వేసుకుని తిప్పటానికి పవన్ కళ్యాణ్ లాంటి వాడిని వాళ్ళు తెరపైకి తీసుకురావటం కోసం ఎన్నైనా చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూర్చున్నంతసేపు ఇంట్లో ఖాళీ కూర్చుంటాడు, తర్వాత హై హై నాయక అని ఎగురుకుంటూ బయటకు వచ్చి 2 రోజులు హడావిడి చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ హడావిడిలో ఏదో మనం పని చేయటం కోసం చంద్రబాబు నాయుడు కూడా ఆయన కోరుకున్నది ఏదో చేయబోతాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మంత్రాంగం అంతా పైనున్న బీజేపీ నాయకులతోటే చేస్తాడు. వీళ్ళతోటి ఏమి చర్చిస్తున్నట్టుగాను, వీళ్ళతోటి సమాలోచన చేస్తున్నట్టుగా కూడా ఏం కనిపించట్లా. ఆయన గోల్ చేసినప్పుడల్లా వీళ్ళు పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆలోచన బీజేపీ వాళ్ళతోటే చేస్తున్నాడు. దీంతో పాటుగా మరి టీడీపీ పార్టీలో ఎలాంటి ముసలం ఒకటి పుట్టింది, ఇలాంటి నిప్పు రాజేయబడింది అంటే అందిపుచ్చుకోవటానికి వాళ్ళు ఖచ్చితంగా అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారా లేదా? అలాంటి అవకాశం వాళ్ళకి దొరికిందంటే ఇంకంతే, కూటమి ప్రభుత్వంలో కొంపటే. ఇదే ఈరోజు కుండబద్దలు.